సింగరేణిలో కార్మికులపై వేధింపులు, ఉపాధి అవకాశాలపై ఉక్కుపాదం మోపే విధంగా యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామకొండం రీజియన్ బొగ్గుగన్లపై కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సంస్థలో కారుణ్య నియామకాలను కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం చౌకబారు రాజకీయాలు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిమితికి మించి కార్మికుల సంఖ్య ఉందని, కారుణ్య నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ కార్మికులను వేధించడం సరైంది కాదన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి గెలిచిన తర్వాత కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీల పేర కార్మికులను భయభ్రాంతులు గురిచేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంస్థలో వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతే సంస్థకు రావాల్సిన 58,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. మారు పేర్లపై సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి వీడాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై గని మేనేజర్లకు వినతి పత్రం సమర్పించారు. సురక్షితమైన ప్రదేశంలోనే చిన్న తీసుకుంటారా దీన్ని ఉదాహరించుకొని ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని ఇలా మన రాజిరెడ్డి అన్న టీవీకేఎస్ అధ్యక్షులు మాట్లాడాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జిల్లారా సీనియర్ కార్మికులందరికీ తెలుసు గతంలో వారసత్వ ఉద్యోగాలు ఎలా ఉండేటివి అని. ఇది ఇక్కడ ఒక సింగరేణిలోనే ఇచ్చినటువంటిది కాదు. 25 మంది చొప్పున ఏఐటీసీ హయాంలో ఇచ్చినప్పటికీ ఆ తర్వాత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2000 తర్వాత ఈ 2 సంవత్సరాల 4 నెలలు కూడా షిఫ్ట్ ఇచ్చి సస్పెండ్ చేసే విధానాన్ని కొనసాగిస్తున్నాం కదా. ప్రతి మెడికల్ కొత్త చేసినాం కదా. మరి ఈ యొక్క ఏసీబీ ఎంక్వైరీ నడుపుతూ విజిలెన్స్ కేసులను పరిష్కరిస్తామని, మారు పేర్ల వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని, ఇలాంటి అనేక రకాలుగా కల్లిబొల్లి మాటలు చెప్పి కార్మికుల ఓట్లను దండుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళ నిజమైనటువంటి వాళ్ళ వైఖరి ఏంది అనేటువంటిది ఈరోజు స్పష్టమైంది అసెంబ్లీ సాక్షిగా. మెడికల్ బోర్డును వెంటనే కారుణ్య నియామకాలు వెంటనే, కారుణ్య నియామకాలు వెంటనే, కార్మికుల ఐక్యత, మెడికల్ బోర్డు సింగరేణి సంస్థ లక్షలాది మందికి అన్నం పెట్టే సంస్థ. ఈ సంస్థలో కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో ప్రమాదకరమైన పరిస్థితులలో తమ ప్రాణాలని లెక్క చేయకుండా కాలుష్యంలో పనిచేస్తున్నటువంటి, అనారోగ్యం పాలవుతున్నటువంటి కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ కారుణ్య నియామకాలు. దాన్ని ఇవాళ ఒక మెడికల్ బోర్డు పెట్టి పనిచేసే కార్మికుడిని అన్ఫిట్ చేసి వాళ్ళకు వారసులకు ఉద్యోగం ఇచ్చేటువంటి ప్రక్రియ ఇది. అయితే ఇవాళ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మేము గతంలో నెలకు ఒకటే మెడికల్ బోర్డు పెట్టి మేము 2 బోర్డులు పెడతామన్నారు. కానీ సంవత్సర కాలంగా ఒక్క బోర్డు పెడతలేరు. ఈ మెడికల్ బోర్డు ఎందుకు ఆపినవా అంటే ఇవన్నీ అవకతవకలు జరిగినాయి అంటారు. మెడికల్ బోర్డులో అవకతవకలు జరిగితే సిబిఐ విచారణ చేయండి, తప్పు చేసిన ఉరి తీయండి, లేదా వాడిని జైలు వేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది కార్మికుల వారసత్వం. ఇవాళ కారుణ్య నియామకాల ప్రక్రియ రద్దు చేస్తానంటే సింగరేణి తిరగబడుతుంది, ఈ బొగ్గు అగ్గాయమంటుంది, బిడ్డ నిన్ను దయించి వేస్తుందని సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ విజిలెన్స్ మారు పేర్ల మీద, విజిలెన్స్ల పేరు మీద ఇవో మీ నాయన ఎట్లా అన్ఫిట్ అయిందని ఇవాళ విజిలెన్స్ అధికారులు ఫోన్లు చేసి బెదిరిస్తారు. కొడుక విజిలెన్స్ వాళ్ళని తొక్కి నారాదీస్తాం అనుకుంటారేమో, చెమ్మ సందుకుంటే నువ్వు నీ మొత్తం ప్రభుత్వమే పారిపోయేటువంటి రోజు వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ విజిలెన్స్ మీరు దేని మీద చేయండి,
రెండు సంవత్సరాలుగా వచ్చినటువంటి 6,000 కోట్ల రూపాయలు లాభం ఎక్కడ పోయిందో వాటి మీద ఎంక్వైరీ చేయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఇవాళ 58,000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పించడంలో మీరు పని చేయండి. అంతేగాని కార్మికులు వేధిస్తాం, ఈ ఉపాధి అవకాశాలను అడ్డుపడతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇవాళ సింగరేణి బొగ్గు ఒక పిల్ల కూడా బయటకు రాదు, సమ్మెకు కూడా కార్మికులు వెనకాడరు, మీ తోలు తీయడానికి కూడా కార్మికులు వెనకాడరు. అందుకనే కార్మికుల మనోభావాలను గమనించి ఇవాళ తెలంగాణలో ఉపాధినిచ్చేటువంటి ఒకే ఒక్క సంస్థ సింగరేణి సంస్థ. నువ్వు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆ హామీలు నిలబెట్టుకోకుండా బిడ్డ నిన్ను ఊరుకునేది లేదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఓకేనా? తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంలో, అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ, సింగరేణి ఎన్నికల సందర్భంలో కోల్బెల్ట్ ప్రాంతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయితేంది, మంత్రులు అయితేంది, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా సింగరేణి కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు లాగానే సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారంటీలు ఇచ్చి ప్రైవేటీకరణను రద్దు చేస్తాం, కొత్త బావులు తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ బావులు తీసుకొస్తాం, మెడికల్ బోర్డులు నెలకు 3 పెడతాం, కార్మికులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అలాగే పెర్క్స్ మీద రీయింబర్స్మెంట్ ఇప్పిస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తాం అనేటువంటి అనేక వాగ్దానాలతో వచ్చినటువంటి ప్రభుత్వం రాగానే మళ్ళీ సింగరేణి కార్మికుల మీద క్రోడా జులిపించడం అయితేంది, వాళ్ళ కసిని కూడా చూపించినటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే సింగరేణి ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులు వాళ్ళని గుర్తింపు సంఘంగా గెలిపించలేదనా, లేకపోతే కమిషన్ల రూపంలో సింగరేణి నుంచి వాళ్లకు వాటా సరిగా దొరుకుతలేదనా, లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి అక్కస్తో ఈరోజు గతంలో 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను తప్పుపడుతూ కార్మికుల సంఖ్య పెరిగింది అనేటువంటిది, దాని మీద విజిలెన్స్ ఏసీబీ ఎంక్వైరీ చేపిస్తామనేటువంటిది మేమేంటున్నాం. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసినా పర్వాలేదు కార్మిక వర్గం, కానీ సింగరేణిలో ఉన్నటువంటి స్కామ్ల పైన ఈ యొక్క విజిలెన్స్ కానీ సిబిఐ ఎంక్వైరీలు జరపమని కోరుతా ఉన్నాం. ఏదైతే రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్నదో, సింగరేణి అధికారులకు, C&MD డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లకు, ఇంకా ఉన్నత అధికారులకు ఏదైతే ఉన్నదో దాంట్లో వాటా, దాని మీద ఎంక్వైరీ చేపియమని చెప్తాను. అంతేగాని ఈరోజు సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డు గత సంవత్సర కాలంగా నిర్వహించకుండా 2,000 మంది కార్మికులకు ఇబ్బంది చేస్తున్నటువంటి ప్రక్రియను వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి దాన్ని సాల్వ్ చేయాలి అనేటువంటిది డిమాండ్తో, అలాగే మారు పేర్లు అయితే విజిలెన్స్ వాళ్ళకు కూడా వెంటనే పరిష్కారం చూపాలి అనేటువంటి ఉద్దేశంతో, అలాగే 50,000 కోట్లకు పైగా ఉన్నటువంటి బకాయిలను కూడా వెంటనే ఇచ్చినట్లయితే ఈ సంస్థ మళ్ళీ మనుగడ సాధిస్తుంది అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు నిరసన కార్యక్రమంతో పాటుగా మేనేజర్లకి వినతి పత్రం, అలాగే సోమవారం రోజున జనరల్ మేనేజర్ కార్యాలయాలు ముట్టడి చేస్తూ వారికి కూడా వినతి పత్రం ఇచ్చు, తద్వారా C&MDకి ఈ యొక్క మా యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయమనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.